నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. ఆఖరి భాగంలో, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుదురు. పై భాగంలో మనం చూస్తూ వచ్చాం. మరియు అతడు వారితో ఇట్లా నేను, పదండి, క్రొవ్విన మాంసం భుజించుడి, మధురమైన దాన్ని పానము చేయండి, ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధం చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఎలాగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను, మీరు దుఃఖపడకుడి. యేసుక్రీస్తు యొక్క వాక్య భాగంలో మనం ఇంట్లో దీవించుగాక. మీరు బలం పొందుదురు. చాలాసార్లు మనం అనుకుంటాం, ఆహారం తీసుకుంటే బలపరచబడతాం. డాక్టర్ దగ్గరికి వెళ్తే బలహీనంగా ఉన్నారు, బలమైన ఆహారం తీసుకోనండి అంటారు. కొన్ని సంవత్సరాల క్రితము నేను ఒక రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేయడం జరిగింది. వృత్తిపరంగా నేను టీచర్ని, చాలామందికి పరిచయమే. నా యొక్క వృత్తి బాధ్యతల్లో నేను రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నప్పుడు మాకు కొన్ని డ్యూటీస్ ఉంటాయి. ఆ సర్వింగ్ సెక్షన్ దగ్గర మేము నిల్చోవాలి టీచర్స్గా. ఒక్కొక్క స్టూడెంట్ తింటున్నాడా లేదా, కారేస్తున్నాడా అది గమనించాలి. చాలా జాగ్రత్తగా గమనిస్తూ వచ్చినప్పుడు ప్రతి స్టూడెంట్కు సేమ్ క్వాంటిటీనే వేస్తారు. ఒక కొలత, వారికి ఒక 50 గ్రాములు అట్లుంటాయి ఫుడ్ ఐటమ్స్. దానికి తగినటువంటి గరిటెలు ఉంటాయి. అదే క్వాంటిటీ అందరు స్టూడెంట్స్కి వేస్తున్నారు. ఒక 800 మంది ఉన్నారు. అందరికీ సమానమైన క్వాంటిటీ వేసినప్పుడు కొంతమందిని గమనిస్తూ ఉంటే మంచి లావుగా దృఢంగా ఉన్నారు. అంతే క్వాంటిటీ ఫుడ్ తింటారు. ఎవరిని బయట పారేనీయం ఫుడ్ని. తినకపోతే కూర్చోబెట్టి తినిపించి పంపిస్తాం. వాడు అంతే క్వాంటిటీ తింటాడు. ఒకటి చూస్తే లావుగా ఉన్నాడు, ఒకటి చూస్తే బలహీనంగా ఉంటాడు. వాడు ఎంత తిన్నా కూడా ఎక్కడ పోతుందో ఫుడ్ అర్థం కాదు. మనం అనుకుంటాం మనం ఆహారం తీసుకున్న ద్వారా బలం పొందుతామని. కీర్తనకారుడు దావీదు అంటాడు, కీర్తన 63:5లో, చాలాసార్లు మనం అనుకుంటాం మంచి బిర్యానీ వండుకొని తింటేనో, మంచి మంచి పదార్థాలు మనం భుజిస్తేనో బలం పొందుకుంటాము. కానీ కీర్తనకారుడు అంటాడు, 4వ వచనం కూడా చదవండి అన్న. రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు. కీర్తనకారుడు దావీదు తన సృష్టికర్తను గురించి తలంపు కలిగి రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తూ వచ్చినప్పుడు ఎలా ఉందంట, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది. రక్షింపబడినటువంటి దేవుని బిడ్డలకు ఇది బాగా అనుభవం. మనం ఎంత తిన్నా మనకి తృప్తి ఉండదు అనిపించదు. కానీ కరెక్ట్ పాయింట్, మనకి శ్రమ వచ్చినప్పుడు ఒక వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. అప్పుడు మనం బలపరచబడతాం కదా. దేవుని మీద ఆధారపడినప్పుడు మన సమస్య నుంచి తప్పించబడి ఎంతగానో సంతోషపడే వారంగా ఉంటాం. మనల్ని బలపరిచేది మనం తీసుకునేటువంటి ఆహారం కాదు, మనకి తృప్తినిచ్చేది మన యొక్క ఆహారం కాదు. ఉదయకాల సమయంలో మనం దేవుని మందిరావరణం చేయవచ్చాం. మన పితరులు, పెద్దలు, దైవజనులకు దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యక్షత ఉపవాస ప్రార్థన, ఉపవాసము. మనం ఆహారం తీసుకోకుండా దేవునితో సహవాసము. వాసం అంటే దేవునికి దగ్గరగా జీవిస్తుంది. చాలాసార్లు ప్రార్థనా కూడిక అనేటప్పటికీ వచ్చిన వాళ్ళకి ఏం వండి పెట్టాలా అనేటువంటి టెన్షన్తో కొన్ని ప్రాంతాలకు నేను ప్రార్థనా కూడికకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుటుంబ యజమాని లేకపోతే వాళ్ళ బంధువర్గం కనపడరు. ఎక్కడ పోయినారయ్యా వీళ్ళని చూస్తే, వచ్చిన వాళ్ళకి ఏం సిద్ధపరచాలా, ఏం ఆహారం వాళ్ళకి చేసి పెట్టాలి అనేటువంటి టెన్షన్లో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళ వాక్యం అసలు వినరు. ఇది కామన్గా మనం గమనించేటువంటి విషయం. మన పితరులకు దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యక్షత ఏంటంటే ఉపవాసం ఉంది. దేవుని సన్నిధానంలో మనల్ని మనం తగ్గించుకొని దేవునితో సహవాసం చేసినటువంటి వారమైతే, దేవుని మీద ఆధారపడి జీవించేటువంటి వారంగా, వాక్యం వినడానికి ప్రాధాన్యత ఇచ్చే వారంగా ఉంటే దేవుడు మన యొక్క ప్రతి అవసరత తీరుస్తానంటున్నాడు.
ప్రభువైన యేసుక్రీస్తు సృష్టికర్త, దేవాది దేవుడు అయినప్పటికీ తన స్వరూపమందు తన పోలికలో చేయబడినటువంటి మనము అపవాదికి దాసులమై నరకాగ్నిక పాత్రులమైన ఉన్నప్పుడు మనల్ని తప్పించడానికి శరీరధారిగా భూమి మీదకి వచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తుకు ముందుగానే తెలుసు తన స్వహస్తాలతో చేయబడినటువంటి మనము తప్పిదం చేస్తామని, అపవాదికి దాసులం అయిపోతామని, అపవాది కబంధ హస్తాల నుంచి మనల్ని విడిపించాలి అంటే దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీదకి రావాల్సినదని, తాను శిలువపై మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేవాలని తాను సంకల్పించినటువంటి ఈ ఉన్నత ఉద్దేశమును ప్రభువైన యేసుక్రీస్తు ఆ 3.5 సంవత్సరముల పరిచర్యకు ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు ఉపవాసం ఉండడం మనం గమనిస్తాం. దేవాది దేవుడే అయినప్పటికీ తన యొక్క పరిచర్యను ఉపవాసంతో ప్రారంభించి మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుకుంటున్నా. ఆ శోధకుడు ఆయన దగ్గరకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలవనట్లు ఆజ్ఞాపించుమను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి ప్రతి మాట వలన జీవించు. మనకు వచ్చేటువంటి శోధనలు చూస్తే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము మన సహవాసమే. ఒకసారి ఉపవాస ప్రార్థన గురించి మా ఇంటికి వచ్చారు. వారి యొక్క జీవిత విధానం గమనిస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఉదయకాలం మొదలుకొని సాయంత్రం 5 వరకు ఏమి తినరు, నీళ్ళు కూడా తాగరు. వచ్చే ముందే వాళ్ళు చెప్పారు, మీరు మా కొరకు ఏమీ ఫుడ్ ప్రిపేర్ చేయొద్దు. మేమేమనుకున్నాం ఉపవాస ప్రార్థన కదా, వాళ్ళకి మంచిగా ఫుడ్ పెట్టాలి. వాళ్ళే క్యారియర్ కట్టుకొని వచ్చారు. ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత సాయంత్రం 5 గంటలకు వాళ్ళు తెచ్చుకున్న బాక్స్ వాళ్ళు తిని వెళ్ళారు. మీకు ఏదైనా మేము వండి పెడితే ఆశీర్వాదకరం కదా అంటే వాళ్ళు అన్నటువంటి మాట, ఇది మాకు ఆశీర్వాదం కాదు, మీ ఇంటికి వచ్చాం, దేవుడు మిమ్మల్ని దీవించాలని మేము ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుడు మాకు ఇచ్చిన దాన్ని మేము తెచ్చుకుంటాము, తిని వెళ్తాము. దేవుడు మిమ్మల్ని దీవిస్తే సంతోషపడతాము. మన సహవాసంలోని వ్యక్తులే. ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని రక్షించడానికి శరీరధారిగా భూమి మీదకి వచ్చారు. మొట్టమొదటి శోధన మనం చూస్తుంటున్నాం. ఉపవాసంతో 40 దినాలు ఉన్నప్పుడు అపవాది అంటాడు కదా, ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనను. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ద్వితీయోపదేశ కాండంలోని ఈ యొక్క మాటను ప్రభువైన యేసుక్రీస్తు ఎత్తి చూపించడం మనం చూస్తాం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం తీసిన వారు దయచేసి చదివి సహకరించవలసిందిగా మనవి. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనం. చదవండి. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదని నీకు తెలియజేయటకు. ఇక్కడ మనం చూస్తుంటున్నాం, ఆహారం వలన కాదు కానీ దేవుని యొక్క నోట నుండి వచ్చే ప్రతి మాట వలన, యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. మన బలం పొందుకునేది మనం తినే ఆహారం వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన. ఈ ఉదయకాల సమయంలో ఈ సత్యం ఎరిగినటువంటి వారమై ప్రభువైన యేసుక్రీస్తు సన్నిధానంలో ఉపవాసంతో చేరి మన ఆత్మ బలపరచబడులాగన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుని యొక్క మాటల్ని హృదయంలో నింపుకుందాం. దేవుని యొక్క మాట ప్రకారంగా జీవిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా సంచరించినటువంటి దినాలలో యోహాను సువార్త 15వ అధ్యాయంలో దేవుడు చెప్తారు, 4వ వచనం, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. మనం ప్రభువైన యేసుక్రీస్తునందు నిలిచి ఉంటే వారంగా మన యందు ప్రభువైన యేసుక్రీస్తు నివసింపచేయడానికి అనుకూలమైనటువంటి హృదయ తలంపులు కలిగినటువంటి వారంగా మనం జీవిస్తే
మన యొక్క ప్రతి అవసరత దేవుడు తీరుస్తాను అంటున్నాడు. మన హృదయంలో దేవుని యొక్క మాటలు నిలిచి ఉంటే మన యొక్క దేవుడు నిలిచి ఉంటాడు. మన హృదయ వాంఛలు దేవుడు తీర్చడానికి ఇష్టపడతాడు. ఇక్కడ తలంపు ఏంటంటే మనము బలపరచబడ్డం మనం తీసుకునేటువంటి ఆహారం వలన కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు మాటలు, పరిశుద్ధ గ్రంథంలోని మాటలు మన హృదయంలో నిలిచి ఉంటే మనం బలపరచబడేటువంటి వారంగా ఉంటాం. మనం దేవుని చేత బలపరచబడినటువంటి వారమై దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తే దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకిస్తాను అంటాడు.